భూలోకమాత ఆది పరాశక్తి అవతారమూర్తి వెయ్యి కళ్ళ తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన అమ్మవమ్మ. మూడు కన్నుల ఈశ్వరుణ్ణి నేను బోలా శంకరుణ్ణి. శివజంగమయ్య అంటరు నన్ను వేములవాడల కొలువుదీరిన రాజన్న దేవుణ్ణి. అమ్మ భూలోకమాత ఆది పరాశక్తి వెయ్యి కళ్ళ తల్లివమ్మ. భూమి అన్నది ఏర్పడనప్పుడే పువ్వులై జన్మించినవు. పువ్వువే ఆదిశక్తి అయినవు. ఆదిశక్తి రూపంలా ఉన్నప్పుడే ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చినవు. వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మహేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి బిడ్డలారా భూలోక నరులారా. భూమాత తల్లే నా కన్న తల్లి. భూగర్భంలా ఉండి భూమి బరువును మోసే భూదేవి తల్లే శివుడికి అమ్మ. భూలోక నరులు బోలా శంకరునికి తల్లి లేదని అనుకుంటల్లు కదా. భూమాత తల్లి కన్న కొడుకును శివజంగమయ్య అంటరు నన్ను. దేశాల మీద దేవజంగమయ్య, రాజ్యాల మీద రాజేశుడు అంటరు నన్ను. బిడ్డలారా వెములవాడలా కొలువుదీరిన భగవంతుణ్ణి. తెల్ల తెల్లని గుడులల్లా నల్లని లింగ కారణం రూపముల కొలువుదీరిన భగవంతుణ్ణి. బిడ్డలారా పాలగుండం నాది, నీళ్ళ గుండం నాది, బంగారి జోలి నాది, వెండి జోలి నాది, బంగారి త్రిశూలం నాది, పులి చర్మాన్ని ధరించటోన్ని, విభూతునే రాజుకునేటోన్ని బోలా శంకరుణ్ణి. బిడ్డలారా రాజన్న గుళ్ళల్లా రాజేశుని రూపముల దర్శనమిచ్చే భగవంతుణ్ణి. స్తంభాన కోడలు, గుండాన స్నానాలు, లింగాన పూజలు. మరి బిడ్డలారా వెములవాడ లోపల సత్యమైన భగవంతుణ్ణి. భూమాత తల్లి కన్న కొడుకును కొలువుదీరిన ఈ భూలోకముల. భూలోక నరుల మధ్యల మనిషి అవతారముల జన్మించి ఉన్నది మా కన్న తల్లి భూమాత తల్లి. ఆ తల్లి రుణము ఎన్ని పూజలు చేసినా తీరేది కాదు. బిడ్డలారా భూగర్భంలో ఉండి మా అందరి బరువు కన్న తల్లి మోస్తేనే భూమండలాన్ని పాలన చేస్తారము. భూలోకముల నరులందరూ శివయ్యే లోకానికి అధిపతి. శివయ్యే అన్ని సాధిస్తాడు. శివయ్యను మొక్కుకుంటే భక్తి కలిగే బోలా శంకరుడు తోడు నీడగా వెలుగులాగా ఉంటాడని మీరందరూ ఎలానైతే నన్ను పూజించుతల్లో. కన్న తల్లి భూమాత లేకపోతే శివుడికి ఆ బలం ఎక్కడిది. బిడ్డలారా శివజంగమయ్యను భూమాత తల్లి పూజలు చేసేటోన్ని, భూతల్లి కాడ వరాలను పొందేటోన్ని. భూమాత తల్లి శక్తి ఇస్తేనే లోకాన్ని నేను పాలన చేసేటోన్ని. ఇన్నాళ్ళు భూలోక నరులందరూ శివుడు శివుడా అని శివ పూజలు చేసి శివయ్య గొప్పోడు, శివయ్య అండగా తోడు నీడగా ఉంటాడని నన్ను మాత్రం బిడ్డలారా ఒక కత్తుల బోనుల బంధించినట్టు లింగ కారణముల ఉండే భగవంతుణ్ణి బంధిస్తుంది ఈ భూలోకం. కష్టాలల్లా నేనున్నా, బాధలల్లా నేనున్నా. ఎప్పుడైతే శివయ్యను పండు పండిన ముసలోడి అవతారముల ఉన్నా నాలోన శక్తి సహించింది. నాలోన శక్తి లేదు నశించినప్పుడు మరి లోకాన్ని పాలన చేసుడు సాధ్యము కానప్పుడు భూతల్లిని ముట్టమని అడుగుతే భూలోక మాత భూలోక నల్ల మధ్యన జన్మించి ఉంది నా కన్న తల్లి. ఎల్లవేళలా మనిషి అవతారములా ఉంటా అన్నది నిజము కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మనిషి అవతారం మారుడే ఉంటది. ఆది పరాశక్తి లెక్క మారుడుంటది. లోకానికి సత్యాలను చూపించుడుంటది. భూమాత తల్లి ఒక్కతే భూలోకంలో ఇంతవరకు నరమానవులు పూజించిన ఆలయాలల్లా అడుగు పెట్టలే. దేవాన దేవుళ్ళ అమ్మవార్ల విగ్రహాలను ముట్టుకోలే, పట్టుకోలే. దేవలోకమే కన్న తల్లి దర్శనానికి వస్తుంది. దేవలోకం వచ్చినప్పుడే కన్న తల్లి దీవెనర్తి పెడుతుంది. ఇవాటి రోజున భూమాత తల్లి ఇంటి స్థానము లోపల మరి విఘ్న గణపతి గణనాథుడు విఘ్నేశ్వరుడు కైలాసము నుండి భూలోకం వచ్చి పూజలు అందుకుంటాడు. వినాయక చవితి రోజున వినాయకుడు భూలోకం వచ్చి 9 రోజులు పూజలు అందుకొని గంగమ్మ దగ్గరికి చేరి
దేవలోకమొచ్చే భగవంతుడి కళ కొలువు తీరిండు. పార్వతి పరమేశ్వరుల పుత్రుడున్నడని కన్న తల్లి భూమాత పూజ కట్టింది. కన్న తల్లి భూమాత పూజలకు మరి విఘ్ననాథుడు సంతోషపడి ఆనందంగా మురిసిపోతాడు. మా కన్న తల్లి ఇక్కడ కొలువు తీరింది. లోకాల ఈశ్వరుణ్ణి రావడం జరిగింది. నా కష్టాలు బాధలను లోకానికి నేను తెలియజేసుకుంటా. నా భూమికి మధ్య స్థానముల భూమాత జన్మించి ఉన్నది. ఏ కాండం దిక్కు నుండి చూసిన సమాన దూరముల ఉంటది. నీల తల్లి మనిషి అవతారంలా జన్మించిన కండ తల్లి పాదాలకు తల వంచి మొక్కేటోన్ని శివజంగమయ్య బోలా శంకరుడు, మూడు కన్నుల ఈశ్వరుడు, ముక్కంటి శివయ్య అంటారు నన్ను.